ఓం శాంతి. జనవరి 4, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి అందరికీ అంచెలిని అందించే సేవ చేసేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను మహానాత్మను. నేను పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసిన మహానాత్మను. దేనినైతే ప్రపంచం అసంభవమని అంటుందో దానిని నేను సహజంగా సంభవం చేసి చూపించాను. నేను మహానాత్మను. పవిత్రత నా స్వధర్మము. మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తున్నాను. ప్రతి ఆత్మ పట్ల నాకు సదా శుభభావన, శుభకామన ఉంటుంది. నేను దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మిక స్వరూపంలో చూస్తాను. నేను స్వయాన్ని సహజంగా మరియు సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేస్తాను. నేను స్వయానికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకుంటాను. సంతోషాన్ని అనుభవం చేస్తాను మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తాను. పవిత్రత ద్వారా నాకు పరమాత్మ ప్రేమ లభించింది. నాకు సర్వ పరమాత్మ ప్రాప్తులు లభిస్తున్నాయి. నాకు బాప్దాదా నుండి కూడా చాలా చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అలాగే ఈ బ్రాహ్మణ పరివారంలోని నిమిత్తాత్మ ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. పవిత్రత యొక్క బలాన్ని మరియు ఫలాన్ని సదా అనుభవం చేస్తున్నాను. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేస్తున్నాను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. సదా సర్వశక్తులను అనుభవం చేస్తాను. నా మనస్సు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలు, స్వప్నాలు స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. సమయం యొక్క పిలుపు, భక్తుల పిలుపు, ఆత్మల పిలుపు నాకు వినిపిస్తూ ఉంది. నేను విశ్వ పరివర్తక ఆత్మను. ఆత్మలను, ప్రకృతిని, అందరినీ పరివర్తన చేసే శక్తి నాలో ఉంది.
ప్రస్తుత సమయం అనుసారంగా, పిలుపుల అనుసారంగా దుఃఖంలో ఉన్న ప్రతి ఆత్మకు మనసా సకాష్ ద్వారా సుఖశాంతుల అంచెల్ని అందిస్తున్నాను. బాప్దాదా మరియు అడ్వాన్స్ పార్టీలోని విశేష రత్నాలందరూ కూడా నా కోసం, నా సంపూర్ణత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరము కలిసి వెళ్ళాలి అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికోసం నేను ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం చేస్తాను. నేను పవిత్రత యొక్క పర్సనాలిటీ, రియాలిటీ, రాయల్టీ కల ఆత్మను. అనాది రూపంలో కూడా బాబాతో పాటు నేను విశేష ఆత్మను. దేవతా రూపంలో ఆది సమయంలో కూడా నేను విశేషమైన రాయల్టీ కల ఆత్మను. ద్వాపరంలో కూడా నా విశేషత ఎంతగానో ఉంది. నా చిత్రాల నుండి కూడా భక్తులు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. నేను పవిత్ర ఆత్మను. కేవలం బ్రహ్మచర్యం విషయమే కాదు, కానీ వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, అధికార దర్పంతో కూడిన మాటలు, క్రోధం యొక్క అంశము అన్నీ సమాప్తమైపోయాయి. మనసా సేవను ఇప్పుడు ఇంకా పెంచుతున్నాను. అవ్యక్త కర్మలను మరియు అవ్యక్త మాటలను ఇప్పుడు ఇంకా పెంచుతున్నాను. అమృత వేళ నుండి మొదలుకొని రాత్రి వరకు ప్రతి కర్మను శ్రీమతం అనుసారంగా చేస్తున్నాను. నేను సంపూర్ణ పవిత్రాత్మను. ఓం